पशुपुष्यमश्यमावहदीवनञ्चदिशो दिशाः न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नीमा विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तमनुभाति सर्वं तस्य भासाः सर्वमिदं विभाति వయోవృద్ధులు చాలా బాగుంది. అంకుల్ రండి. పెద్దబా రండి. అలానే అలానే पढ़े ना आइए ఒక్క నిమిషం జస్ట్ ఒకసారి ఇద్దరు ఇటు చూడండి అందరూ ఒక్క నిమిషం ఇటు చూడండి అందరు ప్లీజ్ ఓపెన్ చేయండి ఇక్కడ లాగండి అంతే చింపండి నువ్వు ముందు పోగు నేను మూతున్నా నేను జూమ్ పెట్టా అక్కడ మనిషికి ఒక బుక్ ఇచ్చేయండి బుక్ ఇచ్చి పట్టుకుంటే రవిబాబు నువ్వు పక్కకి రా ఒక నిమిషం గురుగారు పక్కకి రండి ఇప్పుడు ఒకసారి ఒక్క నిమిషం ప్లీజ్ అగ్నిశ్రీ అక్కడ దాని కింద బుక్స్ ఉన్నాయి చూడమ్మా బుక్స్ ఇవ్వండి ఇంకొన్ని బుక్స్ తీసుకురా నాన్న కొంచెం మీరు ఇటు రండి కొంచెం మీరు సర్కిల్ చేసుకోండి ప్లీజ్ పద్మావతి రండి మీరు అర్ధ భాగం మీరు ఉండకపోతే ఎట్లా మీరు అర్ధ భాగం కాబట్టి ఉండాలి ఇటు చూడండి ఫోటో కూడా దిగారు థ్యాంక్ యూ अस्मद्गुरुभ्यो नमः చిరంజీవి ముదిగొండ రవిశంకర్ అభ్యుదయ కవుల్లో ఎన్నుకోదగిన వాడు శివ కవుల్లో ఇప్పుడు వరంగల్లో ఆరాధ్యుల్లో కవిత్వాన్ని వెలయించి అందరికీ కవితా సమారాధన చేసేటువంటి వాళ్ళు
అగ్రగణ్యుడు. ఈ మధ్య ఎవరు కూడా పద్య కవిత్వాలు రాసిన వాళ్ళు కనపెట్టడం లేదు. ఏదో వచనాలు రాస్తున్నారు. వచనం అప్పటి వరకే బతుకుంటుంది, ఆ తర్వాత అది కనపడదు. వాక్యం రసాత్మకం కావ్యం, రసాత్మకమైనటువంటి వాక్యమే కావ్యం అని చెప్పని ఇస్తున్నారు. వక్రోక్తి కావ్య జీవితం అని చెప్పని ఇంతకు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు దానికి ఒక ఉపమా కానీ లేకపోతే ఒక అలంకారం జోడించి కానీ చెప్పినప్పుడు హృదయానికి హత్తుకుంటుంది. అది కేవలం కవి హృదయం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. కవిత్వం అనేటువంటిది అనుకరిస్తే వచ్చేది కాదు. అందుకని కాల్రిడ్జ్ అనేవాడు పోయిట్రీ ఇస్ నాట్ an impression, it is self revelation. కవిత్వం అనేటువంటిది ఏదైతే ఉందో నాట్ ఇమిటేషన్, అది ఒకరిని అనుకరించేది కాదు, సెల్ఫ్ రివలేషన్. వాడంతట వాడికి భావోద్వేగంతో వచ్చినటువంటి ఏదైతే వాక్యం ఉంటుందో అది కవిత్వం. ఆ కవిత్వం కూడా పాఠకులకు హృదయ స్పందన కలిగించాలి. అప్పుడే అది సజీవంగా ఉంటుంది. భజన నీతి శతకం చూడండి. సుమతి శతకం ఇప్పటికీ మనకు చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నది, ఇప్పటికీ మనకు గుర్తుంటాయి. వేమన శతకాలం మనకు గుర్తుంటాయి. కారణం ఏంటి అని చెప్పానంటే లోకోక్తులతో కూడుకున్నటువంటి కవిత్వం. అది సహజ సిద్ధమైనటువంటి సత్యాన్ని మనకు కనిపింపజేసేయడం కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. వాళ్ళు రససిద్ధులు. అందుకనే జయంతినో సుకృతిన రససిద్ధ కవీశ్వరాహ. కవీశ్వరులకు కవీశ్వరులు ఎవరైతే రససిద్ధులు ఉన్నారో వాళ్ళకి చావు లేదు. వాళ్ళు సజీవంగానే ఉంటారు. ఎప్పటికి కూడా శరీరం మాత్రం కనపడదు, కానీ ఇప్పటికీ వేమన బతికే ఉన్నాడు మధ్యలో. అలాగే భజన కూడా బతికే ఉన్నాడు. సంస్కృతంలో సంస్కృత వాంగ్మయంలో అనేకమైనటువంటి ఉన్నాయి, కానీ మన తెలుగులో మనకు ఆధార కోపాలానికి తెలిసినటువంటి విషయాలంటే వేమన శతకం, సుమతి శతకం. ఈ శతకాలను ఇప్పటికి కూడా మన పిల్లలకు నేర్పించడానికి మనం ప్రయత్నం చేయట్లేదు ఇప్పటి వరకు. మా చిన్నప్పుడు మాత్రం పద్యాలు బట్టి పట్టించేవాడు అన్నమాట. పద్యాల పోటీలు పెట్టించేవాడు. ఎవడెక్కువ పద్యం చదివితే వాడికి అదే బహుమతి ఇచ్చేవాడు. అటువంటిది ఈ మధ్య ఒక 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు పద్యం చదివేవాడే లేడు. పద్యం చదవటం కాదు, రాయటం అసలే కాదు. పద్యం రాయాలి అని చెప్పాలంటే ఒకటి హృదయంలో ఆవేశం ఉండాలి. నడుస్తూ నడుస్తూ ఉంటే మార్గం ఏర్పడుతుంది. రాస్తూ రాస్తూ ఉంటే కవిత్వం వస్తున్నాం. మనం నడుస్తున్నాం అనుకోండి, నడవకుండా ఆగిపోయాం అనుకోండి, మనకు అక్కడ మార్గం కనపడదు. నడుస్తూ ఉంటే 10 మంది నడిచేటప్పటికి ఒక దారి ఏర్పడదు. అలాగే రాస్తూ ఉంటే ఒకళ్ళతో పంచుకుంటూ ఉంటే అవుతుంది. ఒక్కొక్కళ్ళ హృదయాలు, ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఇంకొకళ్ళ ఆలోచనలు ఇంకోళ్ళు పంచుకోవడం అనేది ఉంటారు. అందుట్లో విషయం ప్రజెంట్ చేయడం అంటే ఒక పద్యంలో ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు లిమిటెడ్ అంటే ఏంటి, పెద్దగా పెద్ద పెద్ద వాక్యాలు కాకుండా చిన్న చిన్న వాక్యాలతో, చిన్న అల్పమైనటువంటి పదాలతో అనల్పమైనటువంటి అర్థాన్ని సాధించేటువంటిది అది ఛందోబద్ధం కావాలి. చది ఆహ్లాదని ఛందము అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదంలో లేనటువంటి ఛందస్సు లేదు. వేదానికి ఛందస్సే ప్రాణం. ఛందస్సు, విరక్తులు, వ్యాకరణం, అలంకారం,
జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే మనం ఇప్పుడు బాగా పరిసభాగాలు చెప్పేటువంటి జ్యోతిష్యం కాదు, నక్షత్ర జ్ఞానం. ఈ 6 అంగాలు ఉన్నటువంటిదే మరి ఇప్పుడు వేదాన్ని ఇంతవరకు అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పదభంగం కాకుండా వేదాన్ని అనుసృతిగా తీసుకొచ్చినటువంటి గొప్పతనం మన బ్రాహ్మణులు. 20 సంవత్సరాలు వారు జీవితాన్ని మొత్తం కూడా ధారపోసి ఏకభుక్తం చేసి అడుక్కు తిని భిక్షాం చేసి అని చెప్పని తిని వేదాన్ని ఇప్పటి వరకు బతికించినటువంటి గొప్పతనం బ్రాహ్మణుడే, ఎవరిది కాదు. వేదంలో లేనటువంటి విషయం లేదు. వేదము సర్వశాస్త్రములకు మూలము అని చెప్పినప్పుడు మూర్ఖులు వేదంలో ఏముందయ్యా, వేదం ఏంటి, ఎవడైనా చదవచ్చు అని చెప్పారంటే దయానంద సరస్వతి అనేటువంటి ఒక మహాపండితుడు, ఆయన గొప్ప సంస్కర్త, చాలా గొప్పవాడు. ఆయన ఏం చేశాడంటే ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసి వేదము స్వరయుక్తంగా చదవవలసిన అవసరం లేదు అన్నాడు. అది తప్పు. స్వరము అనేటువంటిది లేకుండా వేదము మంత్రం ఇంతవరకు కూడా భిన్నం కాకుండా ఉండేది కాదు. స్వరం ఉండబట్టే భిన్నం కాకుండా ఉంటారు. అంటే ఉదయైరుదాత్త నీచైరుదాత్త మధ్యమాస్కరితాగ గంగదాలవ్యో అని చెప్పారు. 6 శబ్దాలు. ఉచ్చైరుదాత్త నీచైరు అనుదాత్త అంటే ఈ ముఖయంత్రంలో నుంచి పళ్ళ మధ్యలో నాలుక ద్వారా వచ్చేటువంటి ఈ కంఠను వచ్చేటువంటి సమాన వాయువుతో లేదు అంటే ఇక్కడ ఉదాహరణ వాయువుతో వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఇది వైఖరి అని మధ్యమ వైఖరి. ఈ వైఖరి వాక్ ఏదైతే ఉందో ఉచ్చైరుదాత్త, ఉదాత్తము స్వరితము మధ్యమము దంతము తాళవ్యము, ఇవి ఓష్ట్యములు. దాంతో ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఇన్ని రకాలుగా ఉండి ఒక్కొక్కటి 3 రకాలు. ఎట్టయా అని చెప్పారంటే హ్రస్వ దీర్ఘ ప్లుతాహ అని చెప్పారు. హ్రస్వము దీర్ఘము ప్లుతము. ఈ హ్రస్వము ఆ, దీర్ఘము ఆ, ఇక ప్లుతం అంటే ఆ అంటే మన సంస్కృతంలో ఏం చేస్తాం అని చెప్పాలంటే 2 గీతలు ఇస్తాం మనం, 2 అని రాస్తాం పక్కన, అది ప్లుతం. ఆ ప్లుతం దేనికయ్యా అని చెప్పానంటే తర్వాత పదానికి ముందర అకారం అనేటువంటిది ఉండకుండా ఇదే అకారంగా పలకం అన్నమాట. ఇది వ్యాకరణం. దీనివల్ల ఏమవుతున్నది అని చెప్పానంటే ఒక పదము స్వచ్ఛ స్వభావము మనకు తెలుస్తుంది. అది గుర్తుపట్టవాడు కవుపడి, కవే అది గుర్తుపట్టగలుగుతాడు. వేరేవాడు ఎవడు గుర్తుపట్టలేదు. అంటే కవి హృదయం ఉన్నటువంటి వాడు మాత్రమే ఛందస్సు తెలిసిన వాడు మాత్రమే చేయగలుగుతాడు. ఛందస్సు లేకుండా రాసినటువంటి కావ్యాలు ఉన్నాయి, చాలా ఇది మన వచన కవిత్వాలు ఉన్నాయి. అవి అంతా బతకలేదు. ఒక శ్రీశ్రీ కావ్యాలే కొంత బతికాయి. ఇతరులు కూడా శ్రీశ్రీ కూడా పోయాడు. శ్రీశ్రీలు కూడా ఏం చేశాడు అని చెప్పారంటే పద్యాన్ని నడ్డి విరగొట్టి పదాలుగా చేశాడు అన్నమాట. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు తోసుకు తోసుకు పైకి అని చెప్పన్నాడు. ఇది ఒక ఛందస్సు. ఈ ఛందస్సుని అన్ని ఖడ్గ సృష్టి అని చెప్పిన అనేక రకాలుగా చేశాడు. కానీ దాశరథి కృష్ణమాచార్యులు మాత్రం చక్కగా రాశారు. ఆయన బ్రహ్మాండమైనటువంటి పద్యాలు రాశాడు. అంతేకాని ఆ విధంగా మనకు అనేకమైనటువంటి కవులు ఉన్నారు. వాళ్ళు పెట్టినటువంటి విక్షేపుడు మనకు కూడా అనుభవించేటువంటిది. కానీ ఈ కవిత్వం హృదయం అనేటువంటి కవి హృదయం అనేటువంటి తెలియడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం. ఒక సబ్జెక్ట్ని ఒక విషయాన్ని మనం వ్యక్తీకరించాలి అని చెప్పారంటే ఒక ఛందస్సు ఎన్నుకోవాలి. ఆ ఛందస్సు ఏదైతే ఉందో ఛందస్సు వల్ల మనకు పద్యం గుర్తుంటుంది, కొన్ని వాక్యాలు గుర్తుంటాయి. ఆ తర్వాత ఆ పద్యం ఎప్పుడైతే గుర్తుంటుందో మనకు
వెంటనే ఇది ఫలాని వాడు రాశాడని చెప్పని మనం చెప్పగలుగుతాం. ఇది ఛందస్సు యొక్క లక్షణం. వ్యాకరణం ఇంతకుముందే చెప్పాను, పదదోషాలు లేకుండా ఉండడానికి కోసం చేసేటువంటిది వ్యాకరణం. ఇకపోతే అలంకారం. ఈ అలంకారం ఏంటయ్యా అని చెప్పంటే మనకు చాలా ఉన్నాయి చూడండి. మనం మాట్లాడుతూనే ఉంటాం, ఏంటా గుడ్డెది చేయరా గుడ్డెడు పోతున్నాం అని చెప్పని అంటాం. లేకపోతే మీరు అడ్డగాడిలాగా ఉన్నాడురా అని అంటాడు. అంటే ఏంటి, ఇది ఒక్కొక్క అలంకార ప్రయోగం అన్నమాట. ఇదంతా అంటే మన నిత్య జీవితంలో కూడా మనం మాట్లాడేటువంటి భాషల్లో కూడా మనం మాట్లాడేటువంటి ఉపమాన అలంకారాలు వాడుతూనే ఉన్నాం మనం. అట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉపమానం చెప్పినప్పుడు ఆ యొక్క లక్షణం ఏదైతే ఉందో ఈ చెప్పినటువంటి వాక్యంలో మనకు కనపడుతుంది. అంటే ప్రఫుల్ల వదన చెప్తాను, అంటే చాలా వికసించినటువంటి పువ్వులాగా ఉంది మొహం అని చెప్పట్లేదు. అంటే పుష్పం వికసించినప్పుడు అందంగా కనపడుతుంది. ప్రఫుల్ల వదన అంటే చాలా సంతోషంగా ఉన్న మొహం అని చెప్పి. అలాగే ముచ్చుకుపోయినటువంటిది ఏం చెప్పారంటే ముచ్చుకుపోతుందని అందం కనపడుతుంది. ఈ విధంగా మనకు చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సామెతలు కూడా ఉన్నాయి. అది ఆ సామెతలు ఎట్లా వచ్చినాయి? కవులు వాడినటువంటి వాక్యాలే జనంలో నానుడిగా వచ్చినటువంటి నానుడి అన్నారు. అట్లా వచ్చినట్టు రాజశేఖర్ రాసినటువంటి పద్యాలు ఒకటో రెండో నేను భద్రకాళివి నేను ఫేస్బుక్లో చూశాను కొన్ని. భాగ్యదాయవి నీవమ్మ భద్రకాళి అని చెప్పంటారు. చాలా బాగుంది. వరంగల్ కాకతీయ సామ్రాజ్యానికి కాకతి శక్తి ఏదైతే ఉందో అది మొగలి చెరువులో ఉన్నటువంటి ఆలయంలో మాత్రమే ఉంది. ఈ విషయం అందరికీ సంపూర్ణంగా తెలియకపోవచ్చు. నేను పోయి ఆలయాన్ని కూడా చూశాను, కానీ విగ్రహాలు లేవు. చాలా శిథిలావస్థలో ఉంది. కాకతి రుద్రమదేవి ఆలయానికి వచ్చి పూజ చేసి యుద్ధానికి పోయే ముందర అక్కడ ఆశీర్వచనం తీసుకునేది. రోజు అక్కడికి ఒక నాగుపాము వచ్చేది అనమాట. ఆ నాగుపాము వచ్చినటువంటిది ఒక జాల కూడా, అంటే ఒక చార కూడా పడ్డది ఆ బండ మీద. అట్లా ఇప్పుడు అది శిథిలావస్థలోనే ఉంది, అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఒక విగ్రహం ఏదో పెట్టారు, అది భగల అంటే మన అస్సాంలో ఉంటుంది కామాఖ్య. ఆ కామాఖ్య విగ్రహం లాగానే భగని అని చెప్పనుకుంటాను. భగమాలిని కాదు, భగిని. అంతా ఆ ఒక చిన్న విగ్రహం ఉంది అక్కడ. అది అంతగా కొంచెం స్ఫుటంగా లేదు. ఇక అక్కడ వాళ్ళు కూడా దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఆ విధంగా ఉంది. అది కాకర్షి. ఆ తర్వాత రెండవది ఏది అంటే పద్మాక్షి. ఇది జైన దేవత, కూష్మాండిని అని. ఈ కూష్మాండిని జైనుల కాలంలో కాకతీయ సామ్రాజ్యంలో అద్భుతమైనటువంటి ఉన్నత దశలో ఉండేది. ఆ తర్వాత శైవ జైన వైరాలతోని కొంత దెబ్బతిని అది పద్మాక్షిగా మారింది. ఆ తర్వాత దాని గురించి తగ్గిపోయింది. ఆ తర్వాత మొదటి ప్రతాపరుద్ర మహారాజు పుట్టిన తర్వాత తండ్రి గండాన పుట్టినాడని చెప్తే ఆ తండ్రి అతన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. అది సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ఆ శిశువుని వదిలిపెట్టడం జరుగుతుంది. సిద్ధేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టలింగం కాదు, అది సమాధి, ఒక సిద్ధుని యొక్క సమాధి. అది ఏమైంది రాను రాను మన శైవ సాంప్రదాయాలలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక లింగధారి గురువు సిద్ధయోగి లింగైక్యం చెందిన తర్వాత సమాధి చేసి దాని మీద లింగ ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. ఆ లింగ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ లింగానికి శిష్యులందరూ కూడా రోజు అభిషేకం చేస్తూ ఉంటారు. ఇది మహామహులు, పీఠాధిపతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయినటువంటి సమాధులకు కూడా
ఇప్పటికీ పూజ చేస్తూ ఉన్నారు. మీరు తెలుసుకోండి. అంత గొప్పైనటువంటి దేవాలయము సిద్ధేశ్వరం కూడా. అక్కడ ప్రతాపరుద్రుడు తండ్రిని చంపేస్తాడు. అట్లా ఆ తర్వాత వచ్చింది కాకతీయ మన భద్రకాళి. ఈ భద్రకాళి వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ రెండింటి తర్వాత ఏర్పడినటువంటి గగ్గిరమ్మ అనేవాళ్ళు మా చిన్నప్పుడు చిన్నప్పుడు వచ్చి గుడిలో ఉండేది. అందరికీ భయపడేవాళ్ళు. అప్పుడు ఇంత భయంకరంగా ఉండేది అనమాట. 60 అంటే 60 ఆ ప్రాంతాల వరకు ఉంటాం. కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా అందంగా తయారైంది. అప్పుడు ఉన్నటువంటి గొప్పతనం ఇప్పుడు కనపట్టాలి. అటువంటి భద్రకాళిని వీడు శతకం రాశాడు. కానీ పద్యాలు చాలా బాగున్నాయి. భాగ్యదాయవి నీవమ్మ భద్రకాళి అని చెప్పని మగుటం అద్భుతంగా ఉంది. తర్వాత ఇదివరకు శివశతకం కూడా రాసినట్టు వీరభద్ర విజయం రాశారు. వీరభద్ర విజయం ఒకటి మళ్ళీ కూడా చదివాను నేను. వీరభద్ర విజయంలో నమస్తే బాబాయ్ కావ్యంగా రాశాను. కావ్యంగా చదవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. ఫ్రిడ్జ్లో ఉన్నాయి లోపల. కాకపోతే ఇదివరకు చదివినటువంటివి జ్ఞాపకం ఉండి చెప్తున్నారు. ఉత్పత్తి ఉన్నటువంటి వాడే కవి. ఉత్పత్తి ఉంది వాడి దగ్గర. చక్కగా ఒక్కటి కవిత్వం రాయాలన్నా, తర్వాత అవధానం చేయాలన్నా సమయస్ఫూర్తి సద్యస్ఫూర్తి సమయస్ఫూర్తి అనేటువంటిది ఉన్నప్పుడు ఒక సమయాన్ని ఒక పదాన్ని తీసుకుని ఈ మధ్య అవధాన క్రియలో కూడా కొన్ని పద్యాలు రాశాడు. అవి కూడా చాలా బాగున్నాయి. అయితే పదప్రయోగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది సమయస్ఫూర్తి అనేటువంటిది దాంతోనే ప్రయోగం జరుగుతుంది. తర్వాత కొన్ని రావు, జ్ఞాపకం రావు. ఆ జ్ఞాపకం లేనప్పుడు ఏం చేస్తామంటే సద్యస్ఫూర్తి అప్పటికప్పుడు సృష్టించి మాట్లాడతాం అన్నమాట. అప్పటికప్పుడు సృష్టించి మాట్లాడగలిగేటువంటి శక్తి కవికే ఉంది. మరి ఏంటి అని చెప్పారంటే విశ్వనాథ సత్యనారాయణ గారు దాశరథి రంగాచార్య వారికి మన ఇది చేస్తున్నారు, మన సన్మానం చేస్తున్నారు. ఆయన రామాయణానికి యుద్ధకాండకి ఏదో తెలుగు రాశారు రంగాచార్య. విశ్వనాథ సత్యనారాయణ గారిని అధ్యక్షుడిగా పిలిచారు. ఈయన అత్యంత భయం వేస్తున్నాడు. ఈయన ఏం మాట్లాడతాడో తెలిసి కావద్దు, ఏమంటాడో తెలియదు అని చెప్పి భయం వేస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చేసి రంగాచార్యుడు నువ్వు రామాయణానికి ప్రతిపదార్థ తాత్పర్యం రాశావా అన్నాడు. అయ్యా ఏం లేదు మీకు తెలియదు, తాత్పర్యం మాత్రమే రాశారండి అన్నాడు. నీకు రామాయణం ఏమన్నా అర్థమైంది అన్నాడు. అంటే ఏం అర్థమైందంటే ఏం తింటాడు అంటే నీకు ఏం అర్థం కాలేదంటే అని చెప్పన్నాడు. 30 ఏళ్ళ నుంచి వస్తున్నా నాకే అర్థం కాలేదు ముండాలండి, నీకేం అర్థం అవుతుంది అన్నాడు. అంటే రామాయణ కల్పవృక్షం రాయడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఆయన 30 ఏళ్ళ నుంచి రాస్తున్న రామాయణాన్ని నాకే అర్థం కాలేంతవరకు నీకేం అర్థం అవుతుంది అన్నాడు. ఆ సభలో అది దిశణత. అంటే ఆ దిశణత అనేటువంటిది విశ్వనాథ సత్యనారాయణ యొక్క హక్కు. నా వంటి శిష్యుడు కలడే అని చెప్పమన్నాడు. అంత పాండిత్యం అనేటువంటిది మళ్ళీ ఎవరు కనపట్టలేదు మనకు. అందుకనే కవి సామ్రాట్ అయ్యారు. అలాగే సత్యస్ఫూర్తి అంటే ఇంకోటి గుర్తొచ్చింది. జాషువా తర్వాత మన కృష్ణమాచార్య మన
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇద్దరు కూడా విజయవాడలో ఒక మీటింగ్లో కూర్చున్నారు. వాళ్ళకేదో సన్మానం చేస్తున్నారు. అక్కడికి ఈయన కూడా పిలిచారు, వస్తున్నాడు. ఈయన వస్తే ఏం చేశాడంటే పక్షులు రెండు ఒకటే చోటు చేరాయి. ఆయనకు కవి కోకిల అని చెప్పుంది, ఈయనకు కవి కోకిల అని బిరుదు. కోకిల పక్షే కదా, పక్షులు రెండు ఒకటే చోట చేరాయి అన్నారు. అంటే వాళ్ళని తక్కువ తిన్నారా అంటే బోయేవాడిని చూస్తే భయం కదండి అన్నారు. సత్యస్ఫూర్తి అంటే అదనమాట. అప్పటికప్పుడు సత్యస్ఫూర్తి అంటే అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి ఆలోచన. అంటే కాశీ కృష్ణమాచార్యులు అని చెప్పారు, తిరుపతి వెంకటగౌరు ఇద్దరు మహా దిట్టలు. అయితే ఒకసారి ఇట్లాగే పాండిత్యాలను కూర్చున్నారు అన్నమాట, సభలో కూర్చున్నారు. మాట్లాడుతూ ఉంటే కాశీ కృష్ణాచార్యులు అటువైపు ఉన్నారు, వీళ్ళేమో ఇటువైపు ఉన్నారు. ఒక చేబురు మాల అక్కడ పడేశారు. వీడు పడేసి కృష్ణమాచార్యుల్ని మీరు మాల అన్నాడు. వీడు అవును మాదిగా అన్నాడు. మీరు మాలా అని చెప్పంటే మీరు మాలవారా అని చెప్పని అడిగాడు. అవును మాదిగా అన్నాడు. నువ్వు మాదిగడివి అని చెప్పి అంటే సత్యస్ఫూర్తి అనేటువంటి అది కవికి అవసరం. ఒకవేళ ఒక పద్యంలో ఒకటి రాద్దాము అని చెప్పనుకున్నప్పుడు రాయలేకపోయినప్పుడు ఇంకో పదం వేయడం, ఆ పదం అక్కడ అంత ఆన్ ది స్పాట్ రావాలి. అది వీటి కవిత్వంలో అడుగడుగునా కనపడుతుంటుంది. నాకు చాలా సంతోషమైంది. రెండవ విషయం ఏంటంటే ఏం చెప్పారంటే వీరభద్ర విజయం రాశారు, కొన్ని అక్కడక్కడ చదివాను, చాలా బాగున్నాయి. అయితే ఖడ్గాలు కూడా రాస్తే బాగుండేది, ఖడ్గాలు రాయాలి. ఖడ్గాలు రాస్తే ఇప్పుడు ఎప్పుడో రాజలింగం గారు రాసినటువంటి పద్యాలు చదువుతున్నాం మనం, ఆ పద్యాలను చదువుతున్నాం మనం. అంతేగాని మళ్ళీ మధ్యలో రాసినవి ఏమీ చదవట్లేదు. ఎవరు రాసినా కానీ మనకు అంత పెద్ద కనపడలేదు. నేను కొన్ని రాశాను కానీ అవి కొన్ని ఎట్లా ఉన్నాయంటే వర్ణాలలో ఉన్నాయి. పద్యాలు ఒకటి అది మన సంస్కృతంలో ఉంది, అది మాత్రమే చదవగలిగేటట్టు ఉంది. అయితే ఒకటి ఏంటంటే చదవటం కూడా విరుపు రావాలి. ఆ విరుపు వచ్చినప్పుడే ఆ చదవడం అనేటువంటి అంతే అందం వస్తుంది. ఎందుకు నాకు ఖడ్గం వేయడం అలవాటు లేదు. మా ఆయన గారు బాగా వేసేవారు, కానీ నాకు అలవాటు కాలేదు. ఇంకా మొదటి నుంచి కూడా సభల్లోకి రావాలన్నా కూడా వచ్చేవాడిని కాదు. వీళ్ళు అభిమానం చేత వచ్చారు కానీ లేకపోతే మాట్లాడేవాడిని కాదు, రాసేవాడిని కూడా కాదు. ఈ మధ్యనే కొన్ని రాయడం మొదలుపెట్టి ఒక 5 శతకాలు అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు బాగా శబ్దరాజ్ఞి త్రిశక్తి రాశారు, అది ఇంట్లో వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను. ఇది విషయం ఏంటంటే అనేకమైనటువంటి రసాలు ఈ మధ్య అంటే కూడా మనం రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసే పని ఏంటంటే కదా, ఎప్పుడో థాట్ వచ్చినప్పుడు అన్ని కూడా రాయటం మొదలుపెట్టాం. ఇంకోటి ముఖ పుస్తకం ఒకటి బాగా అలవాటు అయిపోయింది. ఆ ముఖ పుస్తకంతో కొంత వ్యాసంగం అంటే చాలామంది సంస్కృత పండితులు నాకు స్నేహితులు అయ్యారు. తర్వాత చాలామంది బ్రాహ్మణులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్ళు ఆ సంస్కృత పండితులతో ముఖ్యంగా సంస్కృత చర్చలు జరగడం దానికి విద్యా వ్యాప్తికి చాలా గొప్పనైనటువంటి సహాయం జరిగింది. అలాగా ఈ కవిత్వంలో ముదిగొండ వారిలో మరి నాకు కనపడ్డది శంకర్ శాస్త్రి గారు. ఆయన అనేక పుస్తకాలు రాశారు, సరే శివశతకం రాశారు. తర్వాత ముదిగొండ వారిలో నేను చదివినటువంటి కవి రవిశంకర్. తర్వాత మళ్ళీ ఎవరు కనపడలేదు నాకు. మరి హైదరాబాద్లో ఉంటే ఉండొచ్చు, వరంగల్లో మాత్రమే మీకు చెప్పేది, మిగతా చోట్ల కాదు. ఈ వరంగల్లో ముదిగొండ వారిలో కవిత్వం రాసినటువంటి వారిలో రవిశంకర్ ఒక్కటే.
ఇప్పుడు ఈ తరంలో పోయిన తరంలో మల్లికార్జున శాస్త్రి గారు రాశారు, తర్వాత ముదిగొండ శంకర శాస్త్రి గారు రాశారు, శివదేవుని వీరభద్రయ్య గారు రాశారు, చాలామంది రాశారు. కానీ వాళ్ళ పాండిత్యం ముందర మంది అంత మనం చాలా తక్కువ. వాళ్ళు వైయాకరణులు, మనం వ్యాకరణమే రాదు. కాబట్టి వాళ్ళ ముందర మనం చెప్పుకోదగిన వాళ్ళం కాదు. ఈ తరంలో మాత్రం ఇప్పుడు కవిత్వం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక్కడే కనపడుతున్నాడు ఈ మధ్య రాసిన వాళ్ళలో. ఇక మరి ఎవరన్నా కొత్తగా రాసింటే తెలియదు, రాసుండొచ్చు. కానీ మొత్తానికైతే ఈ భద్రకాళి శతకం, శివశతకం ఇదివరకు ఓపెన్ చేశారు, చాలా బాగా రాశాడు. శివ అనే రెండు అక్షరాలు పాప పటలాన్ని మొత్తం కూడా భస్మం చేస్తుంది అని చెప్పని రాయడం జరిగింది. చాలా బాగుంది. వీరభద్ర విజయం కూడా చదివాను. కొన్ని నాయనాల గురించి రాశాడు, అవి నేను చూడలేదు. మళ్ళా ఎప్పుడన్నా అవకాశం జరిగినప్పుడు దాని గురించి వివరించడం జరిగింది. జగ్గు తెచ్చుకో, జగ్గు గ్లాసు. నమస్కారం. నా సాహితీ గురువు గారు నాకు ఇచ్చినటువంటి ఆశీష్ శేషలను శిరస వహిస్తున్నాను. అలాగే తర్వాత కాలాతీతంగా ఎక్కువ ఉన్నది కాబట్టి నన్ను ఆశీర్వదించాడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వేడుకుని ఒక 5 నిమిషాలు మాత్రమే తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. మొదలు జ్వాలప్రసాద్ బాబు గారిని కోరుతున్నాను. బావగారు సులోచన లేదట, కనపడదని నన్ను చదవమని చెప్పారు. సులోచన అంటే కళ్ళద్దాలు. చిరంజీవి ముదిగొండ రవిశంకర్ గారు రచించిన శివలీలలు ఆధ్యాత్మిక భక్తి జ్ఞానచింతనకై అర్రులు చాస్తున్న నేటి తరం పాఠకులకు వీరు అందిస్తున్న ఈ శివలీలను వేసవి వెన్నెలలో చిరుమల్లెల సువాసనల్లా భక్తి సుగంధ పరిమళాలు విదజల్లగలదని నా నమ్మకం. ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని మతాల వారు, జాతుల వారు దేవుడొక్కడే అన్న సత్యాన్ని అంగీకరించారు. అతడు నిర్వికారుడు, నిర్గుణుడు అని, అతడే పరబ్రహ్మ అని వేదాలు ప్రవచించాయి. అంతేకాదు వేదస్వరూపుడు సృష్టిస్థితి లయముల మూలపురుషుడే పరబ్రహ్మ సాకార రూపమే మహాశివుడు అని వేదాలే కాక శృతి స్మృతి పురాణాలని స్పష్టం చేస్తున్నాయి. ఆ పరమేశ్వరుడు లీలా విశేషాల సమాహారమే ఈ శివలీలు. మహాశివుడి మహత్యాది విభూతులు అనంతం. అవి మహాసాగర తరంగాల కంటే వేలాది రెట్లు అధికం అని వాటిని లెక్కించడం, పూర్తిగా వర్ణించడం 1000 నాలుకలున్న ఆదిశేషుడికైనా తరం కాదని మన మహర్షులు తెలిపారు. ఆ మహాసాగరంలోని కొన్ని నీటి బిందువుల భక్తి పానీయమే ఈ శివలీలు. నేటి తరం పాఠకులకు ఆధ్యాత్మిక భక్తి భావనలు అందించాలని తపనతో ఈ గ్రంథంలో కొన్ని ఆధ్యాత్మిక విషయములతో పొందుపరిచి మానవ ధర్మ ప్రబోధాల సందర్భానుసారముగా మనకు అందించారు కవి గారు బ్రాకెట్లు. ఇట్టి గ్రంథరచనకు తను పూనుకున్న ఆ పరమేశ్వరునికి ప్రేరణతో ఇట్టి పవిత్రమైన ఈ శివలీలను అందించిన చిరంజీవి ముదిగొండ రవిశంకర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. ఇట్లు ఎంపీ జ్వాలాప్రసాద్ గారు. మీ అక్షర ఆశీస్సులకు ధన్యవాదాలు తెలియజేస్తున్న బాబు గారు. తర్వాత రిటైర్డ్ ప్రొఫెసర్ వీరేష్ లింగం అంకుల్ గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. సభలో నేను వచ్చిన జూలై ఆగస్టు నెలలో చికెన్ గున్యా రావడం చేత కొంత ఇబ్బంది పడ్డారు. 2-3 నెలల నుంచి నేను సాధారణంగా బయటికి రావడం లేదు. ఏదో తప్పనిసరి ఇస్తే తప్ప చిరంజీవి రవిశంకర్ లాంటి చక్కటి కవులు ఉండడం నాకు నిజంగా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే
కవిత్వం అంటే ఇప్పుడు అంతా ప్రతి వాళ్ళు వ్యాపార దృష్టి తప్ప ఈ కవిత్వము దీని గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఏదో ఈ హన్మకొండలో జరుగుతుంటే కూతుంటాం పిలుస్తుంటారు, అవన్నీ కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ కుటుంబానికి మాకు ఒకరోజు మొదటి ఈ సంబంధం ఒకరోజుది కాదు. వీరి అమ్మగారు, వీరి నాన్నగారు, విశ్వనాథం గారు, వీళ్ళంతా మా తండ్రి తాతల దగ్గర నుంచి కూడా దగ్గర బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా వచ్చినటువంటివి కాదు. అయితే నా వివాహానికి వీరి అమ్మగారు నాన్నగారు వారు కారణం అన్నమాట. ఆ విధంగా వీళ్ళకి ఒక బంధుత్వం అనేటువంటిది శాశ్వతమైనటువంటి బంధుత్వం వచ్చింది. ఇక క్రమంగా ఇట్లాగే రోజు కాలం గెలుస్తుంది, మేము వస్తుంటాం వెళ్తుంటాం. కానీ కవిత్వాన్ని గురించి రాస్తుంటాం వింటున్నాం. ముఖ్యంగా అన్ని కవిత్వాల కంటే నేను సమాజాన్ని గురించి ఇతరత వీళ్ళు రాసిన అన్నిటికంటే భక్తి సాహిత్యం, దైవ సంబంధమైనటువంటి కవిత్వం ఏదైతే ఉందో అదే అసలు ప్రధానమైనటువంటిది. ముఖ్యంగా నలుగురిని ఆకర్షించేది. ఎక్కడెక్కడి 12వ శతాబ్దం 10వ శతాబ్దం నుంచి చూస్తే ఇప్పటి వరకు పాల్గొరికి సోమనాథులు, మల్లికార్జున పండితారాచులు, శివతత్వ సారం, అవన్నీ అప్పటి నుంచి చూస్తే అవి ద్విపదల్లో రాసిన మామూలుగా దీంట్లో రాసినప్పటికీ కూడా అవే అసలు ఆకర్షణ. ఇప్పటికీ కూడా అవి చదువుతూ వాళ్ళు శ్రీశైలంలో వాళ్ళు మంటలు వేసుకుంటూ వెళ్తూ ఉంటే పెద్ద పుళ్ళు చిరుత పుళ్ళు ఏవి కూడా వాళ్ళ జోలికి వచ్చేవి కాదుట. ఆ రోజుల్లో మనకు 12వ శతాబ్దానికి సంబంధించిన ఆ చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆ విధంగా అది చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఈ రోజు వరకు మొన్నటి వరకు కూడా వరంగల్లో వైశ్యులు వీళ్ళంతా కూడా స్టేషన్ రోడ్లో ఈ శంకరారాధ్యుల వారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఆయన రాసినటువంటి భజన కీర్తనలు వీళ్ళందరికీ కంఠస్థం వచ్చు. మా నాన్నగారు కూడా శివపూజ 6 కాలాలు శివపూజ చేస్తున్నప్పుడు హారతి ఇష్టలింగయ్య అని చెప్పి అది చదువుతుంటే అసలు ఎదురుకుండా శివుడే వచ్చి ఉన్నాడేమో అనిపిస్తుంది అనమాట. ఆ కీర్తన చదువుతుంటే మా విశ్వనాథం, తర్వాత మా రవిశంకర్ వీళ్ళు చదువుతుంటే కొంత సంగీత జ్ఞానం కూడా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చేత దాంట్లో ఉండేటువంటివన్నీ ఆ రాగంతో ఆ విధంగా పాడుతూ ఉంటే నవకం చమకం చదువుతూ శివ పూజ చేస్తూ ఈ కీర్తన శివుడి గురించి కీర్తన చదువుతూ ఉంటే ఇక మనకు వేరే ఎక్కడో లేదు కైలాసం, మనం ఇక్కడే ఎదురుకుండా ప్రత్యక్షమవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. అట్లాగే మా రవిశంకర్ కూడా చాలా చక్కగా ఆయన కేవలం ఈ ఒక పుస్తకం ఒకటి రాయడమే కాదు, ఆయన ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తూ కూడా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి. వీరభద్రుడికి సంబంధించిన కార్యక్రమాలు, వీరభద్ర సేవా సమితి, తర్వాత నవకం చమకంతో అభిషేకాలు, కార్తీక మాసం అభిషేకాలు, ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయవలసిన కార్యక్రమాలు వదిలిపెట్టకుండా అందరినీ సామూహికంగా ఒకచోటికి జత చేసి అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో చేస్తూ ఉండడం అనేటువంటిది గొప్ప సమర్థతకి అది నిదర్శనం అన్నమాట. అది గొప్ప సమర్థత. అది చాలామంది డబ్బున వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, రకరకాల పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఆ పాండిత్యాన్ని భక్తిపరంగా దాన్ని సమగ్రపరిచి నిర్దేశించి దాన్ని ఒక మార్గంలో పెట్టి నలుగురిని ఇట్లా మనం చెయ్యాలి అనేటువంటిది ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఆయన చేస్తూ ఉండడం అనేటువంటిది నాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ విధంగా ఇంకా ముందు కూడా ఆయన అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఆయన జాతకంలో అది ఉంది కాబట్టి ఆ విధంగా వస్తుంది, రావాలి వస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా ఇక పుస్తకం ఇది దాని ఏమంటారంటే ఒక పుస్తకం ప్రింట్ అయితే ఇది మొదటి సంతానం అన్నమాట. ఇక్కడి నుంచి ఇక సంతాన పరంపరగా జరుగుతూ ఉంటుంది అనేటువంటిది నా విశ్వాసం. ఎందుకంటే ఆ సమర్థత ఆయనలో ఉంది, ఈశ్వరుడి సంకల్పం ఉంది, తర్వాత ఆయన ఈశ్వరుడి ఆశీర్వచనం, తల్లిదండ్రి ఆశీర్వచనం, ఇవన్నీ ఒక చోటికి రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. కాబట్టి నేను ఎన్నో విధాలు సంతోషపడుతున్నా, ఒక విధంగా కాదు.
కాబట్టి అటు విధాన కార్యక్రమాలు వెళ్తుంటారు, ఇటు ఈ కార్యక్రమాలు పుస్తకాలు ప్రింట్ చేయడం రాయడం అంత ఈజీ, చాలా అంత తేలికైనటువంటి విషయం కాదు. సమయాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత చక్కగా చేస్తూ ఉండాలంటే దాన్ని ఆయన ఎంత చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. మనం చూసి ఊహిస్తే అది అర్థమయ్యే విషయం కాదు. అది ఈ 2 ముక్కలు నేను మాట్లాడుతూ నా ఆశీర్వచనాలు నా శుభాకాంక్షలు తెలుపుతూ నేను విరమించుకుంటాను. ధన్యవాదాలండి. మీ ఆశీస్సులకు నా పాదాభివందనం. భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల, పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల భవిష్యత్తులో ఏం చేస్తానో ఏం చేయబోతానో ఆయన నిర్ణయం, అది భవిష్యత్ నిర్ణయం. అలాగే మా సోదరులలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో పెద్దవాడు మా మల్లన్న ఉన్నాడు. 1-2 మాటలు ఆశీర్వదించగా కోరుతున్నాం. 1-2 మాటలు. నాకు ఇంతమంది ముందు మాట్లాడాలంటే మీరు భయంగా అందరూ ఎక్కువ భావాలు ఎక్కువ ఉన్నారు. భావాలు సై అయితే ఎక్కడికి పరిగెత్తాల్సి వస్తుంది. అయితే మేము 6 అన్నదమ్ముల్లో మా నాన్న అసలు వాడికి ఒక్కడితో ఉంది. అందుకని వాడు ఇంత అభివృద్ధిలో వచ్చాడు. ముందు ముందు కూడా వాడు మంచి అభివృద్ధిలో రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడలేదు ఎక్కువ, స్టేట్ క్లియర్. ఆ ఆశీర్వాదం ఆయనకు ఉంది కాబట్టి వాడికి మాకెవరికి అంటలేదు. అది ఆ అదృష్టం వాడికి కలిగింది. ఆ అదృష్టంతో మేము కూడా కొంచెం పాల్గొంటున్నాం ఈరోజు. చాలా ధన్యవాదాలు. అభివృద్ధికి వాడు ముందు ముందు ఇంకా కొత్త తరగతి రాయాలి, అభివృద్ధిలో రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తర్వాత మా ఇంకొక అన్నయ్య విశ్వనాథన్ 1-2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఇంతకుముందు మా అన్నయ్య గారు చెప్పినట్టే మాలో అంటే మంత్రబలము తుప్పర్ల బలము ఏదో ఒకటి ఉండాలి ఒక బ్రాహ్మడు అన్నవాడికి. అయితే మాకు ఈ 2 కూడా లేవు మిగతా 5గురికి. మా తమ్ముడికి ఏంటంటే మా నాన్నకి నాకు ఎప్పటికీ గుర్తుంటుంది, నమ్మక చమకాలు రుద్రాభిషేకం చేసినప్పుడు కానివ్వండి, తను పద్యాలు చదివేటప్పుడు కానివ్వండి, రాగయుక్తంగా భావయుక్తంగా అది అసలు ఒక ఆ ఎర్ర ఆ టైంలో నాగమల్లు బావ, తను సిద్ధవీరయ్య గారు, వీళ్ళు కాంపిటీషన్ తోటి ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఒక దగ్గర భోజనాలు ఏర్పాటు చేశాము అంటే మనం గంటలు అయిపోతున్నాయి, బఫే తింటే అరగంటలో అయిపోతుంది. ఒక 4-5 గంటలు పట్టేది 50-100 మందికి. ఏంటంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు పద్యాలు పాడేవాళ్ళు. ఒక బ్యాచ్ 1/2 గంటలో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1 అవర్ పైన కూడా పట్టేది. అంటే అటువంటి విద్వత్తు కలిగిన వాళ్ళు ఆ తరంలో ఉన్నారు. పర్టికులర్గా మా ఇంటికి వచ్చేటప్పటికి మా ఇంట్లో ఆ విద్వత్ అయితే మా పెద్దన్నకి రాలేదు, మా రెండోన్నకి రాలేదు, నాకు రాలేదు, మా తమ్ములకు కూడా రాలేదు. ఇదంతా కూడా దైవాంశ సంభూతమే. ఒక విద్యని మనం సాధించాలి అంటే దానికి డెఫినెట్గా మన ప్రయత్నంతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలి. అటువంటి ఆశీస్సులు దండిగా లభించినటువంటి మా తమ్ముడిని మేము ఈ సభా వేదికని వేదికగా చేసుకొని అభినందిస్తున్నాము. అదేవిధంగా మా అమ్మగారు తను చెప్పినట్టు ఎట్ ది ఏజ్ ఆఫ్ 85-90 చనిపోయే వరకు కూడా, తను కాలం చేసే వరకు కూడా తను కూడా సజెషన్స్ ఇస్తూ ఉండేది. అంటే తను పాడేది అంటే ఆ జనరేషన్లో ప్రతి వాళ్ళకు కూడా సాహిత్యానికి సంబంధించి కానివ్వండి, ఒక సంగీతానికి సంబంధించి కానివ్వండి, పర్టికులర్గా మన బ్రాహ్మణ్ ఫ్యామిలీస్లో ప్రతి వాళ్ళకు కూడా ఏదో ఒకటి అనుభవం ఉండేది. ప్రతి ఫ్యామిలీలో కూడా ప్రతి వాళ్ళకు కూడా అది మా తమ్ముడికి వాళ్ళ గైడెన్స్ బాగానే ఇదైంది. తొలి గురువు తల్లే తొలి గురువు. అదేవిధంగా మా ఫాదరు విద్వత్తు కూడా తనకి రావడం జరగడం. ఈ విధంగా ఒక బుక్ ఈరోజు ఇక్కడ మనము
రిలీజ్ చేయడము మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా ఇంకొక 1.5 yearలో తను రిటైర్ అవుతున్నాడు. ఆ తర్వాత కేవలం వీటికి సంబంధించి ఆధ్యాత్మికంగా ఇంతకుముందు వీరేశలింగ శాస్త్రి గారు చెప్పినట్టు ఆధ్యాత్మికంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కార్యక్రమాల నిర్వహణలో చాలామంది సహకారం ఉంటున్నది, చాలామంది దాతలు ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషించినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక విజయం వెనకాల ఒక కార్యక్రమం నిర్వహించాము నిర్విఘ్నంగా అంటే దానికి పరోక్షంగా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి చాలామంది పాత్ర ఉంటుంది దాంట్లో. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి సలహాలతోటి ఇక ముందు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో ఈ సాహిత్యానికి మన పర్టికులర్గా సౌత శైవులకు సంబంధించినటువంటి వాంగ్మయం ఎక్కడన్నా ఉంటే ఈ బ్యాచ్ని మేము కోరేది ఏంటంటే ఒక 4-5 ఉన్నారు. వీటన్నిటికి కూడా మూల స్తంభాలు మన పవన్ ఉన్నాడు యంగర్ జనరేషన్లో, తర్వాత తను విశ్వనాథ్ శాస్త్రి గారు, తర్వాత మా ఫణేష్ ప్రోద్బలము, మా కజిన్ విశ్వనాథ్, వీళ్ళంతా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. మన మతాన్ని మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వాంగ్మయం మీద వీళ్ళు చాలా ప్రయత్నాలు చేసి మనం నేర్చుకోవాల్సిన వాటిని మనకి తెలియనటువంటి వాటిని తెలిపే ప్రయత్నం చేయాలని వారి సభావేదికగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నిన్న రాత్రి 11 గంటలకు ఒక ఆయన ఫోన్ చేశారు. ముదిగొండ భైరవ ప్రసాద్ ఆయన పేరు, హైదరాబాద్ నుండి ఫోన్ చేశారు. ఆయన మీ మెసేజ్ చూశారండి. కానీ మేము ఇంతవరకు శివ పూజ అంటే ఏంటి నాకు తెలియదు. లింగం అయితే మెడలో ఉన్నది కానీ రోజైతే ఊరికే శివ నీళ్లు పోస్తున్నాం, ఒక్క నీళ్ళే పోస్తున్నాం, ఇంత విభూతి పెడుతున్నాం, మళ్ళీ కాయలు పెట్టుకుంటున్నాం అన్నాడు. చాలా అదే శివ పూజ అన్నాడు. కాదండి నాకు ఇట్లా నేర్చుకోవాలని ఉంది అని అన్నాడు. ఇట్లా చేయాలి, శివ పూజ చేసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయం మాకు తెలియాలి అని అంటే మా దగ్గర బుక్స్ ఉన్నాయండి. మీరు ఎవరైనా మీకు మీ అడ్రస్ అయినా పంపండి, లేకపోతే నేను ఎవరైనా మీకు శివపీఠాన్ని పంపమంటే అక్కడ పంపిస్తా. లఘు శివ పూజ అని మనకు కస్తల రామలింగేశ్వరరావు గారు వాళ్ళు ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. 25-30 మన దగ్గర. అలాగా చాలామంది కొన్ని పుస్తకాలు మనకి ఇవ్వడం జరిగింది. ఆ లైబ్రరీలో ఉన్నాయి, మన ఆఫీస్ రూమ్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోవచ్చు. అలాగే ఇంకెవరైనా విజ్ఞులు ఎవరైనా దగ్గరైనా పుస్తకాలు ఉంటే దాన్ని అంతా కూడా ఒక ప్రింట్ చేయిద్దామని చెప్పి ఒక సంకల్పం కలిగింది. దానికి సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా కూడా అందరూ కూడా మేము 50,000 1,00,000 అయినా మేము ఇస్తామనేటువంటి సహృదయంతో ముందుకు వచ్చారు. కాకపోతే ఏంటంటే ఆ పుస్తకాలు మాత్రం అలభ్యం మాకు ఇప్పుడు, మాకు అర్థం అట్లున్నది. ఎవరి దగ్గరైనా ఉంటే దయచేసి ఆ పుస్తకాలు ఉంటే మాకు ఇవ్వండి, దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ మీకు బంగారం పూలల్లో కాకపోయినా గులాబీ పూలలో పెట్టిస్తాం అట్లా. కాబట్టి అన్నయ్య చెప్పిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే అయ్యా ధన్యవాదాలు. మా ఇంటికి పెద్ద అల్లుడు, మాకు పెద్ద బావ, తోడబుట్టినవాడు కాకపోయినా తోడబుట్టిన వాడితో సమానంగా మాతో పాటు కష్ట సుఖాల్లో పాల్గొన్నటువంటి మా పెద్ద బావ గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. చిరంజీవి రవిశంకర్ భరద్వాజ అతని పేరు. చిన్నతనంలోనే అతను మొదటి మాట చెప్తూ స్టార్ట్ చేసినప్పుడు అతను ఎక్కువ చదువుకోలేదు. నాకు చదువు సరిగా అబ్బకపోతే మా మొదటి గురువు స్కూల్లో టీచర్ నాకు చెంపదెబ్బ ఒకటి కొట్టాడు. దాంతో నాకు జ్ఞానం కలిగింది. నేను రాయటం మొదలు ఇదేం రాసేవరా అని చెప్పాను. చెంపదెబ్బ కొట్టాడు. దాంతో నాకు జ్ఞానం వచ్చింది. అప్పటి నుంచి రచన మామూలుగా రాయటం అనేది ప్రోద్బలం ఆయనతో కలిగింది. తర్వాత రామారావు గారు ప్రోద్బలం, టీచర్ గారు ఆయన ఫస్ట్ చెప్పారు మొదటి మాట. సరే, చాలా సంతోషకరం. అయితే అతను వయసులో చిన్నవాడైనా కానీ అతనికి అపారమైన జ్ఞానం ఉంది. చదివేటప్పుడు సరే అందరం చదువుతాం, బిఏలు, ఎంఏలు, పిహెచ్డీలు అన్నీ చేస్తారు, చేసేవాళ్ళందరూ. అయితే దానిలో
మరి కవిత్వం చెప్పేంత జ్ఞానం ఉన్నవాళ్ళు సుమారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ జ్ఞానం చిన్న వయసులోనే సంపాదించి అతను చిన్న చిన్న నాటి ఇప్పుడు దేవుడి విగ్రహాలు కానీ భద్రకాళి మీద కానీ ఇంకా వేరే దేవుడు దేవతల మీద కానీ వీరభద్రుల మీద కానీ మనం ఏ ఫోటో కనబడుతుంది, ఈ ఫోటోకి నేను రాసిన కవిత ఇది అని చెప్పి వాట్సాప్ వాటిల్లో కూడా మనకి వెంబడే సీస పద్యమో కదంబమో ఇంకోటో పేట గీతో ఏదో ఒక రకంగా చిన్నపాటి కవిత్వం 4 లైన్లు 10 లైన్లు రాసి మా అందరికి మెసేజ్ చేయడం అది జరిగేది. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దీనిలో ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి. ఇట్లా రాయాలంటే ఒక జ్ఞానమే కాదు, అతనికి అది చాలా తెలివితేటలు ఉండాలి, తర్వాత ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. 2 ముక్కలు రాయాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. అది ఏది మంచి ఏది చెడు, ఏది రాయొచ్చు ఏది రాయకూడదు అనేది తెలిసి కవిత్వం రాయడం అనేది అతనికి మంచి అలవాటు. దాన్ని చాలా ప్రశిస్తున్నాను, చాలా ప్రశంసలు. ఇంకోటి ఏంటంటే ముదిగొండ ఫ్యామిలీలో మా మామగారు ఉన్నప్పుడు ఆయన సరే జీవించున్నంత వరకు కూడా ఆయన నోటి నుంచి రెండు వచ్చేవి. ఒకటి పద్యాలు, శ్లోకాలు, సరే నమ్మక చమకాలు అనుకోండి, భక్తి సంబంధించినవి. ఇంకో రకం ఏంటంటే ఎవడన్నా మాట వినిపిస్తే వాటితోటి వేరే రకంగా కూడా వచ్చేవి మాటలు. సరే దానికి ఏంటంటే మొదటి ప్రథమం ఏంటంటే మనము ఫస్ట్ ప్రియారిటీ ఆయనకి భక్తి పారవశ్యంలో శ్లోకాలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, నమ్మక చమకాలు కానీ, భక్తిపూర్వకమైనవి కానీ ఆయనకి ఆ జ్ఞానం అబ్బింది. అదే జ్ఞానం తల్లిదండ్రుల జ్ఞానం, తండ్రి జ్ఞానం కూడా ఈ చిరంజీవికి అబ్బిందని నేను నమ్ముతున్నాను. మరి ఇంకోటి ఏంటంటే అతను చదివినప్పుడు నాకు తెలిసినంత వరకు డిగ్రీ చదివాడు, తర్వాత పీజీ చేశాడు. నాకు తెలిసి అతను డబుల్ పీజీ చేశాడు. దాంట్లో తెలుగులో ఒకటి చేసినట్టున్నాడు, ఒకటి సంస్కృతంలో చేసినట్టున్నాడు. సరే అందరు చదువుతారు, కానీ వాడు కవిత్వం చెప్పి రాసే తెలివితేటలు ఉన్నవాడు చాలా కొద్దిమంది ఉంటారు. బిఏ చదివితే బ్యా అంటాడు, ఎంఏ చదివితే మ్యా అంటాడు ఇవాళ ఉన్న జనాల్లో. కానీ మనవాడు అట్లా రాయకుండా మంచి కవితలు రాశాడు. దానిలో భక్తి భక్తమైన కొన్ని మన శైవ ఆరాధ్యులకు కానీ మిగతా బ్రాహ్మణ కుటుంబీకులకు కానీ అందరికీ ఉపయోగించేవి అతను రాశాడు. నేను చూసిన వాటిల్లో మొదటిసారి శివగీత అనేది ఒక బుక్ రాసి అతను రిలీజ్ చేశాడు. సుమారు 1.5-2 సంవత్సరాల క్రితం అనుకుంటా. అది మాకు కూడా ఇచ్చాడు. చాలా కవితలు చాలా బాగున్నాయి దాంట్లో. సరే ఇది రెండోది ఈ కవిత సంపుటి రాయటం అనేది. దీనిలో కూడా ఆయన రకరకాల భద్రకాళి మీద కానీ, శంకర విజయం కానీ ఇవన్నీ కూడా రాశారు. ఇంకా నేను ఆ పుస్తకం చదవలేదు. ఇవి ఒట్టిగా ఎట్ ఏ గ్లాన్స్ చూస్తే అతను రాసినవి కూడా చాలా బాగున్నాయి, భావగర్భితంగా ఉన్నాయి. జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం వచ్చేటట్టుగా ఉన్నాయి, భక్తి లేని వాళ్ళకి భక్తి పెంపొందించేటట్టుగా కూడా ఉన్నాయి. అయితే అతను చేసే ప్రయత్నం అది అతనుకున్న శ్రద్ధ అనుకోండి, మరి ఇంకేదైనా అనుకోండి, అతను చాలా శ్రమపడి ఇవన్నీ రాస్తున్నాడు. నేను మా కుటుంబంలో అతను మా బావమరిది కాబట్టి సరే మా బంధుత్వంలో నేను ఒకటే సలహా ఇస్తున్నా అతనికి, దీంతో ఆగిపోకుండా నువ్వు అందరికి ఉపయోగించేవి ఇటువంటివి కవితలు, బుక్స్ అవన్నీ సంపుటులు రాసి ఈ భక్తి పారవశ్యం, భక్తి అందరికీ కలిగేటట్టుగా అన్ని రకాలు రాయాలి. సంధ్యావందనం దగ్గర నుంచి నువ్వు మిగతా సహస్రనామాలు కానివ్వండి, వాటికి కానీ మీకు వీలైతే తాత్పర్యాలు, విశ్లేషణలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి. దాన్ని మా సహకారం ఉంటుంది, అందరి సహకారం ఉంటుంది మా కుటుంబం తరఫున. అది అతను చిరంజీవిగా, చిరాయుషుగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. భగవంతుడి ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం ఉంటే జరగనిది ఏమీ లేదు. అది
తప్పకుండా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మా చిన్నాయన గారి కుమారుడు విశ్వనాథం ఆడిటర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నా. మనకు కాలాతీతం అవుతున్నది, ఎందుకంటే అందరూ అభోజనంగా ఉన్నాం. పొద్దుటి నుంచి అందరూ కూడా సభకు నమస్కారం. ముఖ్యంగా ఈ సోత్కర్ష అనుకోకపోతే ఈ ముదిగొండ వంశీకులకి సంగీతం సాహిత్యం అనేది వారి జీన్స్లోనే ఉంటుంది. మనకి ముదిగొండ శంకరయ్య గారిని మొదలు పెట్టుకుంటే తర్వాత నాగలింగ శాస్త్రి గారు, తర్వాత మన శంకర శాస్త్రి గారు, ఈ మల్లికార్జున శాస్త్రి గారు, ఒకరేమిటి ఆ పరంపర నడుస్తూనే ఉన్నది. అయితే ఈ సంగీతం సాహిత్యం ఇవన్నీ కూడాను దాదాపుగా ఏదో కొంత వాడికి వస్తుంది. అయితే ఈ తరం వచ్చేసరికల్లా అది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే బయట అలవాట్ల గురించి కానీ వాళ్ళ వ్యాపకాల గురించి అయినా కానీ వాళ్ళ ఉద్యోగరీత్యా కానీ ఇది కాస్త తగ్గిపోయిందనే చెప్పవచ్చు. అయితే మా సోదరుడు రవిశంకరు దాదాపు నాకు తెలిసి 2 ఏళ్ల నుంచి కూడా ఒక చిత్రం వేయడం, ఆ చిత్రానువాదంగా కింద పద్యాలు రాయడం చాలా చక్కగా రాస్తున్నాడు. అరే వీడు ఇట్లాగా ఇట్లా రాస్తున్నాడు, ఏదైనా పుస్తకంలాగా వేస్తే బాగుండు కదా, అనవసరంగా ఇట్లా రాస్తున్నాడు, మరి అన్నీ ఎక్కడ చేస్తున్నాడు అని నాకు ఏదో ఉత్తగానే రాస్తున్నా అన్న, మామూలుగా నాకు అట్లా అనిపించింది రాస్తున్నాను, అట్లా కాదు ఒక దగ్గర సంపూర్ణీకరించి ఒక పుస్తకంలాగా రాయరా అని నేను సలహా ఇచ్చాను. అయితే చాలా చిత్రానికి తగ్గట్టుగా చాలా బాగా రాసి నేను చూస్తే అందులో నాకు తెలిసి తేటగీతి కందం ఛందస్సు విషయానికి వస్తే తేటగీతి ఛందస్సులో ఎక్కువగా రాస్తూ వచ్చాడు. అది మామూలు నాకు తెలిసి మత్తేపము, శార్దూలము, చందోబద్ధంగా చూస్తే వాటి మీద కొంత తేలిక అనుకుంటారు, వీటి మీద రాయడం. అయినా కానీ మామూలు చెప్పుకోవడం చంద కష్టమైన విషయం. అవి శార్దూలం అయితే తర్వాత నెక్స్ట్ స్టెప్ వాటిలో కూడా వెళ్ళి ఉద్భవించి చేయాల్సినటువంటి పరిశ్రమ ఉన్నది. కాకపోతే వాడికి చాలా చక్కగా రాశాడు. ముఖ్యంగా పద్యం చదువుతుంటే ముఖ్యంగా మన శివలీలలు అని పుస్తకం పేరు రాశాడు, చాలా చక్కటి పేరు పెట్టారు అందులో. ఇంకా మా పెదనాన్నగారేమో ఆయనకి సంగీతం ఉండేది, ఎవరైనా సంగీతం ఉండేది, చక్కగా పాడేవారు, భక్తి పాటలు కానీ అవి కానీ చాలా చక్కగా పాడేవారు. అయితే సాహిత్యం గురించి ఎప్పుడు రాసిన దాఖలాలు నాకు తెలియదు. మా వాడికి సంగీతం సాహిత్యం 2 అభినయం. విశేషం ఏమిటంటే ఈ సంగీతం సాహిత్యం కూడా 2 అభినయం. చాలా చక్కగా పాడతాడు, పద్యాలు పాడతాడు, మంచి సాహిత్యం కూడా ఉన్నది. అందులో ముందు మాట మా కృష్ణ శర్మ గారు రాశారు, చాలా చక్కగా రాశారు ముందు మాట పద్యాలతో. చాలా ఆయన సహకారం కూడా వాడికి ఉన్నది. ఇది ఇంట్లో పైకి రావడానికి కానీ ఎక్కడెక్కడ సలహాలు తీసుకోవటం కానీ నిత్యంగా గురువుగా ఆయనని తీసుకున్నాడు. ఇక తర్వాత వస్తే మన ఈ ఆధ్యాత్మిక విషయాలకు వస్తే ఈ వీరభద్ర సేవా సమితి తరఫున మా సోదరులు అందరి సహకారంతో, మన ఉన్న వాళ్ళలో చేపట్టిన అందరి సహకారంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. వీడు ఇంకనూ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మా పెదనాన్న కుమారుడు సోదరుడు ఇంత వృద్ధిలోకి వచ్చాడంటే ఇంకా కూడా పైకి వృద్ధిలోకి రావాలని నేను వాడిని ఆశీర్వదిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. వాటి ఈ చిరంజీవికి నా ఆశీస్సులు సర్వదా. తర్వాత విషయం ధన్యవాదాలు అన్నయ్య. ఇంకా మత్తేభ విక్రీడము శార్దూల విక్రీడ ఇంకా నాలెడ్జ్ పెరగలేదు, ఇంకా సీజన్లోనే ఉంది, అక్కడనే కొట్టుకుంటున్నా, సీజన్లో పడిపోయా కొట్టుకుంటున్నా. ఇక దానికోసమే ప్రయత్నం చేస్తున్నా. ఒక 2 నిమిషాలు మన నందిగా శివప్రసాద్ బాబు గారిని ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలని ఆశిస్తుందిగా కోరుతున్నా. మైక్ అక్కడి నుంచి ఇద్దాం. మైక్ అక్కడ ఇస్తేనా వస్తారా? మీ ఓపిక అది ఎత్తుంది. ఇక్కడ లోపల శివ పూజలు అవుతున్నాయి, అది కాగానే ఇక్కడ మనం భోజన ప్రసాదం ఏర్పాటు చేసుకున్నాం, అట్లా లోపల చేసుకుంటాం. సభాభ్యాం నమః. మామూలుగా రవిగాంచని చోటు కవిగాంచును అనేది మామూలు నానుడి. అయితే ఇక్కడ రవివి నీవు కవివి నీవు మొత్తం ఆ డబల్ రోల్ అనమాట.
ఆయన కాంచని చోటు లేదు, ఆయన స్పృశించని అంశము లేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక మన నండూరి వారి వెంకి లాంటి బొమ్మ ఒకటి ఉన్నది, దాని మీద కూడా ఒక పద్యం రాశాడు మనవాడు. అంటే శృంగారం టచ్ కూడా చేశాడు. అదే ఆయన టచ్ చేయని అవసరం లేదు. ఇంకొకటి మనం ఒక 3 నెలల కింద శివగీత మీద కూడా అపూర్వమైనటువంటి మన వ్యాఖ్యానం చేస్తూ వచ్చాడు. పురాణ బ్రహ్మ కూడా అయ్యాడు ఆ రకంగా కూడా. కాబట్టి అయితే ఒకటి ఏంటంటే ఇది పూర్తిగా దైవదత్తం అని కూడా చెప్పలేము ఆయనకి. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు చెప్పుకున్నాడు, చిన్నప్పుడే నేను చెప్పదెబ్బ తిన్నానని చెప్పేసి. పూర్వాలు రాకుండా స్వయం కృషితోనే ఆయన పైకి వచ్చాడు. అది పరిశ్రమ ఉన్నది. అది చాలా అభినందించదగ్గ విషయం అన్నమాట. మొత్తానికి ఒక ఈ తరం వాళ్ళ లోపల చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి, గబుక్కున గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముందు రవిశంకర్ అనే చెప్పాలి. వ్యాఖ్యానాలు కానీ, ఎందుకంటే నాకు కూడా 1-2 సందర్భాలలో సవరణలకి ఏదో నాకు చేతనైన కాడికి నేనేదో రాశాను, 2 పద్యాలు రాసి తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే నాకు సవరించి దానికి మళ్ళీ మెరుగులు దిద్ది నాకు మళ్ళీ ఇచ్చాడు. సరే అవి నేనేదో స్వయం తృప్తి కోసం రాసుకునేటువంటి ఇది అనమాట. అయితే ఈయన రాసేటువంటి ఆవృత్తాల లోపల కందం మీద ఆయనకు మంచి కమాండ్ వచ్చింది, అంతవరకు మెచ్చుకోవచ్చు. అన్ని ఆవృత్తాలు రాసినప్పటికీ కూడాను కందం మీద మాత్రం కొద్దిగా మంచి పట్టు సాధించాడు. కాబట్టి అందులో అంటారంటే కందం రాసిన వాడు కవి అంటారు. అట్లాగే కాబట్టి ఈయనని కంద కిరీటి అని చెప్పి ప్రబోధిస్తున్నాను. కంద బ్రహ్మ, కంద కిరీటి తీయకంది పులకంద కాదు. శతమానం భవతి. ధన్యవాదాలు బావ. మా సమితికి పంచప్రాణాలలో ఒక ప్రాణం మా విశ్వనాథుడు. ఆయన లేని కార్యక్రమం లేదు. అందులో మాకు బహిప్రాణం ప్లస్ మా ఆత్మీయుడు, నా సోదరుడు, నాకు తమ్ముడే వరుస అయినప్పటికీ కూడా అన్ననే పిలుస్తాను నేను. కాబట్టి కాబట్టి వయసు కాదు ఆయన విద్వత్తుకు ఇచ్చేటువంటి ఆయన ఒక 2 నిమిషాలు ఆశీర్పూర్వకంగా ఆశీర్వదించబడుతున్నాం. మాతాపితృభ్యాం నమః. నమః సభాయై. సభలో అందరూ కూడా వయసు రీత్యా, జ్ఞానం రీత్యా అన్ని రకాలు కూడా నాకంటే చాలా పెద్దవాళ్ళు. అయినా కూడా అన్నగారు ధైర్యం ఇచ్చారు కాబట్టి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. రవిగాంచని చోట కవిగాంచును అని అన్నారు. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే రవి ఆయన్నే, కవి ఆయన్నే. కాబట్టి ఈయన గాంచని చోట అంటే ఈయన చూడని చోట ఎక్కడ ఉండదు అన్నట్టు ప్రపంచంలో. కర్మసాక్షిహ్య విఘ్నకృత్. కర్మసాక్షి అంటే సూర్యచంద్రులు మన కర్మకు, మనం చేసేటువంటి ఏ పనికైనా కూడా సాక్షులు, పంచభూతాలు సాక్షులు. మనము ఏదో పని చేసి ఎవరు చూడలేదని అనుకోలేము, మనం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూస్తారు. అదేవిధంగా అన్నయ్య కూడా తనకున్నటువంటి ప్రతిభా పాఠవాలతో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇన్ని సంవత్సరాలు కూడా దాదాపు నేను 2000 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా. నేను శైవ సంఘానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలలో అటు మంత్రపూర్వకంగా కానీ, క్రియా కానీ, కార్యక్రమం నిర్వహణలో కానీ అన్ని రకాలుగా కూడా తానే ముందుండి నడిపించడం చూశాను నేను. ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది నాకు అప్పుడు. ఆ తర్వాత స్వయంగా సమితిని ఏర్పాటు చేసి దీన్ని కూడా అతి తక్కువ కాలంలోనే అందరి మనసులు కూడా చూరగొనేటువంటి విధంగా, అందరూ పార్టిసిపేట్ దానిలో భాగస్వామ్యము అయ్యేటువంటి విధంగా మన సమాజాన్ని ఒక తాటిపై నిలబెట్టేట్టుగా, శైవ సమాజాన్ని నిలబెట్టేట్టుగా ఒక మంచి దృక్పథంతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా దానిలో విజయవంతం కావడం జరిగింది. అటువంటి అన్నయ్య ఈనాడు శివలీలలు అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని రచించారు. ఇంతకుముందు కూడా ఒక శతకం ఒకటి రచించినట్టు నాకు గుర్తు, చాలా రోజుల క్రితం, అప్పుడు నా చిన్నప్పుడు. తర్వాత రీసెంట్గా శివగీత అనేటువంటి దాన్ని కూడా ఆడియో రూపంలో మనకు పెట్టి, మనకే కాకుండా దాన్ని విన్న ఎంతోమంది కూడా ఒక ఇన్స్పిరేషనల్గా అయ్యారు
రవిశంకర్ గారు. ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను నేను. ఆదిశంకరాచార్యులు దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్దధిసితసహితైః స్నాపితం నైవ లింగం నోలిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః ధూపైర్కర్పూరదీపైః వివిధరసయుతైః నైవ భక్ష్యోపహారైః क्षन्तव्यो मे पराधः शिव 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 भो श्रीमहादेव शम्भो क्षन्तव्यो मे पराधः शिव 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 भो శ్రీమహాదేవ శంభో. మనం పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి సమయంలో కూడా ప్రతి నిమిషంలో కూడా ఈ పని చేద్దాం 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 అనుకుంటూ మానవుని యొక్క నైజము దాన్ని పోస్ట్పోన్ చేయడమే. బాల్యావస్థ నుంచి యవనావస్థ, తరుణావస్థ, ఆఖరికి వృద్ధ ఆ అవస్థలోకి వచ్చినా కూడా భగవంతుణ్ణి ఇవాళ స్మరిద్దాం, రేపు స్మరిద్దాం, పూజ చేసుకుందాం, మనం ముక్తిని పొందుదామని భావిస్తూనే ఉంటాడు. కానీ దాంట్లో సఫలీకృతుడు కాడు అని చెప్పేటువంటి ఒక అష్టకం రచించారు. దాంట్లో భాగంగా ఈ యొక్క మనకు శ్లోకం ఉన్నది. భగవంతుణ్ణి ఆయన క్షమార్పణ కోరుకుంటున్నారు. అయ్యా, దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైః అంటే పంచామృతాలు, పాలు కానీ, పెరుగు కానీ, తేనె, నెయ్యి, చక్కెర, వేటితో కూడా దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైః దధిసితసహితైః స్నాపితం నైవ లింగం. పంచామృత స్నానం నేను చేయలేకపోయాను. దధిసితసహితైః స్నాపితం నైవ లింగం నోలిప్తం చందనాద్యైః. చందనాదులతోని నేను శివలింగాన్ని అభిషేకం చేయలేకపోయాను. నోలిప్తం చందనాద్యైః కనక విరచితైః పూజితం న ప్రసూనైః. బంగారం తొడుగుడు తొడగలేకపోయాను నేను. పూజితం న ప్రసూనైః. పుష్పాలతో నేను నీకు అర్చన చేయలేకపోయాను. ధూపైర్కర్పూరదీపైః. షోడశోపచారాల్లో భాగంగా ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ధూపం చూపించలేకపోయాను నేను నీకు భగవంతుడా. ధూపైర్కర్పూరదీపైః. కర్పూర నీరాజనం కూడా నేను నీకు చూపించలేకపోయాను. కర్పూరదీపైః వివిధరసయుతైః నైవ భక్ష్యోపహారైః. రకరకాలైనటువంటి రసాలతో మనము ఆ యొక్క పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ ఉంటాము. ఏ రసాన్ని కూడా అభిషేకంలో నేను ఉపయోగించలేకపోయాను. క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఓ పరమేశ్వర, ఓ మహాదేవ, శంభో, ఈ యొక్క అపరాధాన్ని దయచేసి మన్నించండి అని చెప్పని ఆదిశంకరులు మన తరఫున ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఈనాడు ఈ యొక్క శివలీలలో అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని మనం చూసిన తర్వాత అవన్నీ చేయకపోయినా కూడా, అవన్నీ మనకు కష్టసాధ్యమైన, చేయడానికి కష్టమైన, వీలు పడకపోయినా, మనకు తెలియకపోయినా, కనీసం ఏ విధంగా చేయాలి ఆ యొక్క ఉపచారాలు, షోడశోపచారాలు కానీ, పంచోపచారాలు కానీ చేసేటువంటి విధానం మనం కనీసము తెలియకపోయినా కూడా, కనీసం ఒక్కసారైనా కూడా ఈ యొక్క శివలీలలు అనేటువంటి పుస్తకాన్ని, దాని లోపల ఉన్నటువంటి త్రిపురాసుర సంహారము, నాయనార్ల కథకు సంబంధించినటువంటిది, భద్రకాళి దేవి యొక్క మాతకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, పుస్తక పఠనం అనేటువంటిది చాలా మంచి అలవాటు. కాబట్టి ఒక్కసారి దాన్ని చదువుకున్నా కూడా ఆ శివలీల పారమ్యంలో మనం మునిగి, ఈ యొక్క ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో, ఆ యొక్క క్షంతవ్యులం మనం ఎక్కడైతే మనం కోరుకున్నామో ఇంతకుముందు క్షమార్పణ, ఇది చదివి ఆ యొక్క క్షమార్పణ కోరేటువంటి అవసరం లేకుండా ఈనాడు చాలా సరళమైనటువంటి, ఈ చదవగానే అర్థమైనటువంటి, తేనెలూరేటువంటి తేటగీతి, చాలా రుచికరంగా ఉండేటువంటి కంద పద్యము, మంచి ఆవపిండి వేసి దట్టించినటువంటి కంద పద్యము. కాబట్టి బహుశా ఇప్పుడు ఉన్నట్టున్నాయి మనకు అక్కడ. అటువంటి వాటి యొక్క కలయికతో అటువంటి పద్యాలు చాలా సులభమైనటువంటి, సరళమైనటువంటి, తనదైన శైలిలో రచించినటువంటి రవిశంకర్ అనే గారికి ఈ సందర్భంగా నేను వారి యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నా. ఈ ఆశీపూర్వక అక్షర సుమాలకు నా ధన్యవాదాలని, అట్లాగే ఎస్పి సతీష్ చంద్ర గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నా. మహేశ్వర్ల పూజ అయిపోయిన మైక్ ఇచ్చేయమంటారంటే
శివాయ విశ్వేశ్వర గారికి పాదాభివందనం. ఆరాధ్య బంధువులందరికీ పాదాభివందనం. చెప్తూ మన అందరు కొంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కాస్త కవులు లేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఈ నుంచి. ఎందుకంటే మన కవి రవి కాబట్టి రవి వెలుతురు చూపించుకుంటూ మనకు నడుస్తున్నాడు. తప్పకుండా ఆ దారిలో మన బ్రాహ్మణ ఆరాధ్య బంధువులందరూ కూడా నడుస్తారని విశ్వసిద్దాం. అట్లాగే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. మా సోదరులు రవిశంకర్ గారి ప్రతి ఆల్మోస్ట్ 80%, 20% మిస్ చేయొచ్చు, 80% అయితే నేను చదువుతాను. నాకు అసలు ఏం తెలియదు వాటి మీద. కానీ శ్రీ గారు అన్నట్టు ఆయనకు భావావేశం, తర్వాత రస ఇవన్నీ కూడా కవితల్లో కనబడుతుంటాయి. అప్పుడప్పుడు నేను మాట్లాడుతుంటాను, కోఆర్డినేట్ చేస్తుంటా. నాకు నచ్చింది తెలియపరిచి ఇది చాలా బాగుంది, ఇది ఇట్లుందని చాలాసార్లు షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటాయి ఆ కవితలు. మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ఆరాధ్య బంధువులు విస్తృతమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే చాలా ఎవరు లేనప్పుడు ఈ ఉన్న మనకు వీళ్ళు కాపాడుకొని ఈ పుస్తకాలని విరివిగా అందరికీ అందజేసేటట్టు చేసి ప్రచారం చేయాలి. ఫస్ట్ ప్రచారం చేస్తే వీళ్ళకి కూడా ఏంటంటే కాస్త కొద్దిగా ఇంకా రాయాలని వాళ్ళకు కూడా ఉత్సాహం ఎక్కువ పెరుగుతుంటుంది. సో నా తరఫున సోదరులు పెద్దవాడు అన్నయ్యకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. ధన్యవాదాలు అన్న. ఇప్పటిదాకా అన్నలు అక్కలు అన్నలు బావలు చెప్పారు నాకు. అంటే నా ఆడబిడ్డలు ఒక్కడు ఉన్నారు, వదినలు ఒకరు ఉన్నారు. వాళ్ళు మనసులో తిట్టుకోకుండా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తీకరించి వాళ్ళ ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికి చాలా కాలాతీతమైంది, 7:30 దాటినట్టున్నది, 8 అవుతున్నది. మహేశ్వర్లు కూర్చోబెట్టడం భావ్యం కాదు. పెద్దక్కయ్య సభకు నమస్కారం. అసలు ఈయనకు భక్తి కలగటానికి కారణము మా తల్లిదండ్రులు ప్లస్ మా బామ్మగారే. చిన్నప్పుడు చిన్న పిల్లడే వాడు, ఇంకా 7 ఏళ్ళు 8 ఏళ్ల నుంచే ఇంట్లో ఫ్యామిలీ పెద్దగా ఉండేది. దేవుడి పని అనగానే రవిరా అనగానే వీడు వెళ్ళిపోవడమే. ఇంకా ఎవరు కూడా అసలు చెప్పడం తక్కువనే, వెళ్ళటం కూడా తక్కువనే. దేవుడి పూజ అనగానే వెళ్ళటం, దేవుడి పులికాపు చేయడం, దేవుడికి కావాల్సిన సంబారాలన్నీ పువ్వులు కోసుకురావడం, ఆ దేవుడికి నీళ్లు అవన్నీ పెట్టడం ఆ వయస్సు నుంచే వచ్చింది. కాబట్టి ఈ రోజు కూడా ఇలా భక్తి పూజ చేయటం, నలుగురిని జమ చేసుకోవడం, పూజ చేయించడం అనేది ఏర్పడింది ఏమో నా అభిప్రాయం. ఈ కవిత అనేది ఆయనకి దైవానుగ్రహం. ఎందుకంటే వాడు 8th 9th ఉన్నప్పుడే ఒక మా మేనత్త గారు పోయినప్పుడు ఆవిడ మీద ఒక కవిత రాశాడు. అప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళకపోతే ఒకటే ఏడుపు, నన్ను ఎందుకు తీసుకుపోరు, నేను ఇది రాశాను అని. అది ఆవిడ నేను చదవాలి 10వ రోజుకి అని. ఈ రోజు కూడా మా మేనత్త వాళ్ళ ఇంట్లో రాసినటువంటి కవిత అక్కడ ఫ్రేమ్ కట్టించి ఉంచారు. ఈ రోజు కూడా ఉంది. అదే నేను వాళ్ళ పొద్దున అడుగుతున్న, వాడికి ఎందుకు ఫోన్ చేయలేదు అని. అట్లా ఆయనకి తల్లిదండ్రుల దీవెన ప్లస్ మా బామ్మగారి దీవెన, దాంతో భక్తి భావంలోకి వెళ్ళాడు. దైవానుగ్రహంతో ఈ కవిత అనేది రాయగలుగుతున్నాడు. కానీ చాలా చాలా కష్టపడ్డాడు. ఉద్యోగరీత్యా మాత్రం చాలా అవస్థలు పడి ఈ స్టేజ్కి వచ్చాడు. అది కూడా ఆయనకు దైవానుగ్రహమే. ఎందుకంటే సైకిళ్ళ మీద ఒక 20 కిలోమీటర్లు ఆరేపల్లిని అంత దూరం వెళ్ళి సైకిల్ దొక్కుకుంటూ రావడం. అప్పుడు శాలరీ చాలా తక్కువ. ఆ వచ్చిన మా మరదల అదృష్టమే కావచ్చు, పిల్లల అదృష్టము, మరి ఆయన అదృష్టము, దైవానుగ్రహం అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అది ఇదొకటి చెప్పాలన్న మనసు ఉరువుతో లోగుతోంది. సంతోషం. ధన్యవాదాలు. మా అక్కయ్యకు తల్లి తర్వాత తల్లి లాంటిది. మా పెద్దక్కకు, చిన్నక్కకు, మా చెల్లెకు అందరికి కూడా నమస్కారాలు చేస్తున్నా. ఇక ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వదినలలో మా చిన్న వదిన విజయ వదిన ఉన్నారు. ఆవిడ కూడా ఒక
ఒక్క 2 ముచ్చట్లు ఆశీర్వదిస్తూ ఒక్క 2 ముచ్చట్లు నువ్వు బాగుండాలి అని చెప్పు, చాలా అంతే. తొందర రావాలి, లేదా అక్కడే కూర్చొని 2 ముచ్చట్లు. సభకు నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. అసలు ఆయన గురించి మనం చెప్పాలంటే చాలా చాలా మాటలు ఉంటాయి, కానీ టైం కూడా మాకు చాలా తక్కువగా ఉంది కాబట్టి 2 మాటలు చెప్తాను. ఇప్పుడు కాదు, మామూలుగా 4th నుంచి అయ్యప్ప స్వామి భజన చేసేవాడు విపరీతంగా. అక్కడి నుంచి మా మరిది తిట్టేవాడు, నువ్వు భజనకి పోతే నేను ఇంట్లోకి నేను రాదు, నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టేవాడు. చిన్నప్పటి నుంచి పూజ ఇదే, అయ్యప్ప భజన అంటే చాలా పరిగెత్తేసేవాళ్ళు. కాబట్టి అది పుట్టకతో వచ్చింది అతను, అంటే దేవుడిచ్చిన వరం అంతే, ఇంకంతకంటే నేనేం చెప్పలేదు. ప్రతి విషయంలో నన్ను విమర్శించేది మా వదిన రావాలి. అంటే సాహితీపరంగానే స్వామి, వేరే విధంగా లేవు. విమర్శించింది కాబట్టి కంపల్సరీ. ముందు ఇంతమందిలో నాకు గుర్తింపు ఇచ్చినందుకు చిన్నవాడిగా నీకు ధన్యవాదాలు చెప్పుకోవాలో, లేక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియడం లేదు. పెద్దలు మన్నించాలి, నేను ఎందుకంటే సభలలో మాట్లాడలేదు ఎప్పుడూను. ఈ అతను రాసే ప్రతి ఒక్కటి కూడా చాలా చూడంగానే ఇది మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించేంత ఆనందం కలుగుతోంది. రవిగాంచని చోట అని ఇప్పుడు వాళ్ళు చెప్పారు, కానీ ముదిగొండ వంశమున ఉదయించాడు మా రవిశంకరు. అది మాకందరికి చాలా గర్వకారణము. నేను బయట నుంచి వచ్చినా కూడా నేను అట్లా అనుకోవట్లేదు పరాయిదాన్ని అని, ఎందుకంటే అతని దీంతో చాలా మాకు సంతోషం కలుగుతుంది. పుస్తకమే కానీ ఈ విధంగా అన్ని ప్రోగ్రామ్స్లలో కూడా ఇందు కాడు అందు లేడు ఎందెందు వెతికినా అన్నట్టు ఏ విషయంలో చూసినా రవి ఇంకా కనిపిస్తుంటాడు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ధన్యవాదాలు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ యొక్క ఎంతో అమూల్యమైనటువంటి సలహాలను, ఆశీస్సులను నాకు చేశారు. అలాగే మా ఈ వీరభద్ర సేవా సమితికి వెన్నెముకగా, అలాగే ఒక చీఫ్ అడ్వైజర్, లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి ముదుగొండ పనీష్ గారు వచ్చారు. ఆయన పూజ చేసుకుంటున్నారు, శివపూజ చేసుకుంటున్నారు. ఆయన నేను ఆశీర్వదించినట్టే అక్కడ ఆశీర్వాదం ఇచ్చారు. ఇక్కడ డిస్టర్బెన్స్ చేయడం బాగున్నది కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మొట్టమొదటి ముందు మాటల్లో రాశాను, అది సాధారణంగా పండిత పామర జనరంజకంగా ఉంటుంది అని చెప్పి రాయడం జరిగింది. అందరూ రాస్తారు, కానీ నేను పామర పండిత జనరంజకంగా ఉంటుంది అని రాశాను నేను. ఎందుకంటే ఏ కవి రాసినప్పటికీ కూడా వెనుకటి కవులందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, చాలా గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని నేను తలిచేటువంటి అధికారం అలాంటి అర్హత కూడా నాకు లేదు. నేను పామర పండిత జనరంజకంగా, పామరటి నాలాంటి వాడికి కూడా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. అందుకని సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని, సామాన్యుడు నాలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమం లోపల ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. సాధారణంగా ఒక బావన్నట్టు కవి కానీ ఒక పద్యం రాయాలని దానికి ఆ ఛందస్సు, అలంకారము, వ్యాకరణము, శబ్ద ప్రయోగం ఇవన్నీ తెలిసి ఉండాలి. కానీ అవేం నాకు రావు. కానీ ఏదో రాయాలి అని చెప్పి ఏదో మనం మాట్లాడుకునే మాటలే దాన్ని పద్య రూపంలో పెట్టడం జరిగింది. ఒకసారి బావన్నారు,
అరే ఇది చాలా గొప్పరైనటువంటి విషయం రా. గురువు గారు మా బావ అంటే గురువు గారు, బావనే పిలుస్తారు, గురువు అని ఎప్పుడు అనుకుంది. మా గురువు గారు, సారీ క్షమించాలి, గురువు గారు ఏం చెప్పారు, అరే ఇది చాలా గొప్పమైన విషయం రా, అందరు రాస్తారు కానీ ఇట్లా ఒక పదాన్ని తీసుకొని అర్థమయ్యే మాటలు మామూలు పదాల్లో ఛందస్సును అనుకరించి ఛందస్సుకు సరిపోయేటట్టుగా పద కూర్పు చేసి అందించడం అంటే చాలా గొప్పదైన విషయం అది. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు కూడా ఛందస్సు ఉన్నది, వ్యాకరణం ఉన్నది. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఒక పద్య రూపంలో పెట్టి ఒక కథ రూపంలో రాసి ఒక శతక రూపంలో రాసి చేయడం చాలా గొప్పదైన విషయం. ఏమో బా అంతని ఏమో గురుగారు అంత మీ దయనే అని చెప్పడం అట్లా కొనసాగింది. ఏదో దేవుడి ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం ఇదంతా కూడా నడిచింది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా పెద్దలకి, మా తల్లిదండ్రులకు ఈ సందర్భంగా వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకు మనస్సులో నమస్కారం చేస్తున్నా. ఆ తర్వాత ఒక్క 2 నిమిషాలు సమితి గురించి, ఒక్క 2 నిమిషాలు. ఇది సమితిలో అంతర్భాగం కాదండి, ఇది నా పర్సనల్. అక్కడ శివపూజలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ టైంని ఇలా చేయాలని చెప్పి నేను చేసిన. ఈరోజు నేనే క్షమించాలి. అయితే సమితి గురించి 2 విషయాలు చెప్తారు, 2 నిమిషాలు. అందరి యొక్క సహకారంతో శ్రీ వీరభద్ర సేవా సమితి 2018వ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆరాధ్యులందరినీ కూడా ఒక తాటి కింద, ఒక ఛత్రం కింద, ఒక గొడుగు కింద తీసుకొచ్చి హితపూర్వం చాలామంది చేశారు. అవన్నీ కొన్ని ఫెయిల్యూర్ అయినాయి, కొన్ని నడుస్తున్నాయి, కొన్ని నడవట్లేదు. అది భగవంతుడి ఎందుకు తెలియదు. కానీ ఇప్పుడు ఏర్పాటు చేద్దాం, కార్యక్రమాలు చేపడదాం అనేటువంటి ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన ఎట్టి పరిస్థితిలో లేదు. ఫస్ట్ థింగ్, అందరం కూడా ఇందులో భాగస్వామ్యులమే. ఎవరు కూడా దీంట్లో గొప్ప లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరూ కూడా దీంట్లో భాగస్వాములు. నాకేదో కిరీటం ఉంది అని లేదు, అందరూ కూడా కిరీటధారులే. మన కిరీటం ఏంటి? ఆరాధ్యులు. మన కిరీటం అదే. అందరం కూడా ఆరాధ్య కిరీటధారులు. కాబట్టి అందరం కూడా అన్ని రకాలుగా ఒకరు పరస్పర సహకారం చేసుకుంటూ ఈ సమితిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రార్థిస్తున్నా. అలాగే సమితికి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించారు. ఆర్థిక సహాయం కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక సహాయం కానీ ప్రతి కార్యక్రమానికి అందిస్తున్నారు. ప్రతి కార్తీక మాసంలో ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నాం. అందరి యొక్క సహకారాలు తప్ప వేరే ఇక్కడ నా జేబులో తీసింది లేదు, వాటి లేదు. అందరి యొక్క సహాయ సహకారాల ద్వారానే నడిచినటువంటి వ్యవహారం ఇంతవరకు. ఇక ముందు కూడా అట్లాగే జరగాలని భవిష్యత్తులో భగవంతుని కోరుతున్నా. ఇక ఆ తర్వాత ఈ సంవత్సరం కార్తీక మాసంలో మొన్న ఒక ఉమామేశ్వరతం చేయడం జరిగింది. ఇది 2వది వాళ్ళ ఏకాదశి రుద్రాభిషేకం అంటున్నాము. తర్వాత రేపు మనకు ఈ శంకరారాధ్య సత్రం లోపల ఉదయం 9 గంటలకు శంకరయ్య గారికి ఒకటే రుద్రాభిషేకము. దాని తర్వాత 11 గంటలకు వీరభద్ర ఆరాధన జరుగుతుందండి. ఆ తర్వాత అల్పాహారం ఉంటుంది. దాని తర్వాత సాయంకాలము ఒక 5గురు మహేశ్వరులకు గణార్చన నిర్వహింపబడుతుంది. తదనంతరం భోజన ప్రసాద వితరణ. కాబట్టి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని మీ పక్క వాళ్ళను, మన ఆరాధ్య బంధువులను, భక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఆ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయడంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇప్పుడు భోజన ప్రసాద వితరణ ఉంటుంది. మీ అందరికీ కూడా ఈ యొక్క జరిగిన ఆలస్యానికి నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నా. ఇతరుతో ఒక 5 నిమిషాల్లో కూర్చోండి. ఒక 5 నిమిషాలలో ఈ కార్యక్రమం ముగింపబడుతుందండి. ఒక 5 నిమిషాలు. నేను ఏదో నా భక్తిపూర్వకంగా నాకు తోచినట్లుగా సత్కారం చేస్తున్న వారిని సభక్తికంగా
ఇది సన్మానం కాదు, అయినా కూడా ఏదో నేను దాని సన్మానం నేను అనుకుంటున్నా. వారికి భక్తిపూర్వకంగా శాల్వాతో పాద నమస్కారం చేస్తున్నా. పేపర్లు తీసి నువ్వు రెడీ పెట్టుకో. రారా కార్తిక్, నెక్స్ట్ పర్వాలేదు, అక్కడనే ఇచ్చేయి. శివప్రసాద్ అట్టే వెళ్ళు. అటున్నారు ఆయన ఇంకోటి ఉందా లోపల అదే కదా. ఎవరన్నా లోపల వేసిన ఎడికి ఒక్క నిమిషం. ఒక విన్నపం సమితి తరఫున దాకా నా సోత్కర్ష నా సొంత సోది అయింది. ఇప్పుడు సమితి తరఫున మీ అందరికీ కూడా అందరు కూడా భోజన ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ మరీ కోరుతున్నా. ఎవ్వరు కూడా భోజనం చేయకుండా వెళ్ళవద్దు. ఇది శివప్రసాద తిరస్కారం అవుతుంది. కాబట్టి అందరూ భోజన ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.